తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఎప్పుడే మలుపు తీసుకుంటుందోనన్న ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తీర్పు ఎలా ఉంటుందన్న టెన్షన్ అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది. బీఆర్ఎస్ కు అనుకూలంగా వస్తే తెలంగాణలో 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ లు మైండ్ గేమ్ మొదలుపెట్టాయి. త్వరలో ఉప ఎన్నికలు ఖాయమంటూ బీఆర్ఎస్ గట్టిగా ప్రచారం చేస్తుంటే బీఆర్ఎస్ నుంచి మరో 14 మంది తమ గూటికి చేరబోతున్నారంటూ కాంగ్రెస్ నేతలు రివర్స్ అటాక్ ఇస్తున్నారు. సీఎల్పీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుందంటున్నారు. తద్వారా ఇరు పార్టీల మైండ్ గేమ్ మొదలుపెట్టాయన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. మీ టీవీ మీ పేపర్ కానప్పుడు క్వశ్చన్ అడగడమే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఇప్పుడు మీరు కూడా వివిధ మీడియా సంస్థల్లో పత్రికా రంగంలో మీరున్నారు. ఏదో ఎందులో వచ్చిందే కాకుండా మీ దగ్గర ఏమైనా అథెంటిక్ ఉంటే చెప్తే దానికి ఆన్సర్ చెప్తే బాగుంటుంది. మీకే పోయిన వాళ్ళ పరిస్థితి ఏందనేదే వాళ్ళ పశ్చాత్తాపం చూస్తున్నాం. అసలు ఇప్పుడున్న పరిస్థితుల ఆ వాతావరణం ఉందో లేదో మీకే తెలవాలి, మాకంటే ఎక్కువ. అప్పటి పరిస్థితులు వేరు. వాళ్ళు ఎందుకు వెళ్ళినరో వాళ్ళకి తెలుసు, తీసుకున్న వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు. బట్ ఇప్పుడు ఊహాజనితమైనటువంటి క్వశ్చన్స్ అవి. దాన్ని అనవసరంగా మనము ఏమైనా ఆన్సర్ చేస్తే కూడా కాలయాపన అవుతుంది. మీరు చూడు, మా క్యాడర్ కానివ్వండి, నాయకత్వం ఎంత హుషారుగా ఉందో మీరు రోజు చూస్తుండే. జిల్లాలలో గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు ఆ ఉత్సాహం అంతా మీరు చూస్తారు. రెండవది, ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీద పోరాటం చేసేది కూడా మీరు చూస్తారు. అసెంబ్లీలో కానీ బయట కానీ అన్ని అంశాలు కూడా మీరు చూస్తుండ్రు. ఇంకేదన్నా వేరే అంశం తీసుకుంటే బాగుంటుంది. నేనేమంటా, ఇప్పుడు ఆ విషయాన్ని మీరు వాళ్ళ ద్వారా సేకరిస్తే మంచిగా ఉంటుంది, మా ద్వారా సేకరిస్తే బాగుంటుంది. అంటే రాష్ట్ర దిశ దశ పార్టీ శ్రేణులు పార్టీ యంత్రాంగం సుదీర్ఘమైనటువంటి టైం తర్వాత 19వ తారీఖున కేసీఆర్ గారి నాయకత్వంలో వారి అధ్యక్షతన మీటింగ్ జరుగుతుంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సునీత, వైశాలి, తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకైతే దారితీస్తోంది. ఎందుకంటే మనం చూసాం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లోనే బీఆర్ఎస్ లో గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 8 ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించినటువంటి పరిస్థితి మనం చూసాం. దీని మీద బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. ఇప్పటికే హైకోర్టు మెట్లెక్కింది. దాని తర్వాత ఇక్కడ స్పీకర్ కలిసింది. అదే సమయంలో సుప్రీంకోర్టు దగ్గర కూడా వెళ్ళింది. స్పీకర్ లో సుప్రీంకోర్టు దగ్గర పాజిటివ్ రియాక్షన్ వచ్చిన నేపథ్యంలో ఏ క్షణమైనా ఖచ్చితంగా వాళ్ళ మీద వేటు పడే అవకాశం ఉందన్నట్టు ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ కూడా సేమ్ టైం రివర్స్ కౌంటర్ ఇస్తున్నట్టుగానే అర్థమవుతోంది. ఎందుకంటే 10 మంది పోను ప్రజెంట్ 28 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళలో అత్యధిక మంది కనుక 2/3 కనుక కాంగ్రెస్ పార్టీలో చేరితే మొత్తం పార్టీనే విలీనం చేసే పరిస్థితి వస్తుంది అనేటువంటిదిగా ఇప్పుడు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇది ఒక చర్చకైతే దారితీస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే కొంత చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాసేపు క్రితమే తలసాని కూడా ఇదే అంశం మీద రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. తలసానితో పాటు మరికొంతమంది పార్టీ మారుతారన్న ఒక చర్చ, ఊహాగానాలు బయటకు వచ్చిన నేపథ్యంలో ఆయన కూడా రియాక్ట్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే 2/3 అంటే ఆల్మోస్ట్ 20 మందికి పైగా గెలిచినటువంటి దాంట్లో 20 మందికి పైగా కనుక పార్టీ మారితే ఖచ్చితంగా మొత్తం పార్టీని విలీనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా అలాంటిది ఏం లేదనేటువంటి చర్చ అయితే పార్టీ వర్గాలకి చెప్తున్నాయి. బట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఖరీదైనటువంటి అడ్వకేట్ పెట్టింది. అదే సమయంలో సుప్రీంకోర్టు కూడా మొన్న పాజిటివ్ గా రియాక్ట్ అయింది. స్పీకర్ ఎందుకు చర్య తీసుకోవడం లేదు, ఎంత టైం కావాలో ఇంకా అనేటువంటి విషయం మీద చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో స్పీకరు గడ్డం ప్రసాద్ కుమార్ సెక్రటరీ కూడా వారికి నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎవరైతే పార్టీ మారారో 10 మంది ఉన్నటువంటి వాళ్ళు గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి దాదాపు 5-6 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, వరంగల్ సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, ఇట్లా పలువురు మారినటువంటి నేపథ్యంలో ఈ 10 మంది మీద ఏ క్షణమైనా వేటుపడే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ అదే పరిస్థితి వస్తే ఉప ఎన్నికలు రావడం తథ్యం అనేటువంటి చర్చ జరుగుతోంది. దాంట్లో ప్రధానంగా దాన నాగేందర్ మీద కావచ్చు, కడియం
వీరి మీద ప్రధానమైనటువంటి ఫోకస్ బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ఎందుకంటే దారా నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అక్కడ చేరడమే కాదు, ప్రధానంగా ఆయన ఎంపీగా కూడా పోటీ చేయడం అనేది ఖచ్చితంగా యాంటీ డిఫెక్షన్ లా కింద వర్తిస్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. కడియం శ్రీహరి విషయంలో కూడా బిడ్డ ఎంపీగా పోటీ చేస్తే ఆయన స్వయంగా కండవ కప్పుకొని తినడమే కాదు, కాంగ్రెస్ గుర్తుకు ఓటేయండి కూడా చెప్పినటువంటి ఇదంతా ఉంది. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వీరిద్దరి మీద ప్రూఫ్లు కూడా ఉన్నాయన్నటువంటి విషయం మీద ఇప్పటికే బీఆర్ఎస్ వాదిస్తోంది. కనుక ఇదే అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే మైండ్ గేమ్ ఆడుతోంది. అత్యధిక మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి రాబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ విలీనం రావడం ఖాయం. చాలా మంది మాకు టచ్ లో ఉన్నారని ఇప్పుడే కొంతమంది మంత్రులు కావచ్చు, సీనియర్ లీడర్లు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రెండు పార్టీలు కూడా మైండ్ గేమ్ ఆడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనా కూడా ఇది త్వరలోనే ఈ అంశం మీద చర్చకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు 14 నుంచి 16 మంది దాకా పార్టీలో చేరబోతున్నారు. సిఎల్పీలో బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ విలీనం అవుతుందని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇదంతా రెండు పార్టీలు మైండ్ గేమ్ అవుతారనేటువంటి చర్చ జరుగుతుంది. కానీ వాస్తవ పరిస్థితి అనేది ప్రజెంట్ కోర్టులో ఉంది. ఆ కోర్టు నుంచి స్పష్టమైనటువంటి తీర్పు రావడం కావచ్చు, దాని తర్వాత స్పీకర్ కోర్టులో ఉంది కాబట్టి అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అనేది స్పీకర్ నిర్ణయాధికారం బట్టి ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఉదాహరణలు కూడా చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వేటుపడడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. బట్ రెండు పార్టీలు మాత్రం ఈ అంశంలో మైండ్ గేమ్ ఆడుతున్నట్టుగా అర్థమవుతుంది. సునీత, వైశాలి. అయితే మరి ఈ అంశంపై ఫిరాయించిన ఎమ్మెల్యేలు స్పందిస్తున్నారా? ఈ అంశంపై ఫిరాయించిన ఎమ్మెల్యేలు స్పందిస్తున్నారా? ఎగ్జాక్ట్లీ. దాని నాగేందర్ కావచ్చు, మిగతా కడియం శ్రీహరి కానీ, మిగతా నేత తెల్ల వెంకట్రావు కావచ్చు, మిగతా నేతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళు ఒకటే మాట చెప్తున్నాం, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పార్టీలో చేర్చుకుంది, 2014లో అనుకున్నటువంటి మెజార్టీ ఉన్నప్పటికీ కూడా 64 మంది గెలిచినప్పటికీ కూడా ఎందుకు ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున పార్టీ లోబర్చుకొని చేసుకున్నారు. వాళ్ళు దాని తర్వాత 2018లో కూడా ఊహించని స్థాయిలో 80కి పైగా స్థానాలు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు పార్టీలోకి ఎక్కువ మందిని ఏకంగా సిఎల్పీనే విలీనం చేసే పరిస్థితి తీసుకొచ్చారు అనే ఉదాహరణ వాళ్ళు చెప్తున్నారు. కోర్టు ఎట్లా చెప్తే అట్లా మేము డైరెక్షన్ తో ముందుకెళ్తామన్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది మాత్రం మేము బీఆర్ఎస్ పార్టీలో చేరామని ఎవరు చెప్పారు అన్నట్టు కూడా చెప్తున్నారు. ఇంకా టెక్నికల్ గా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది అయితే కేసీఆర్ ఫోటో కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి చూసాం. గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు, దానా నాగేందర్ కావచ్చు, ఇట్లా కొంతమంది మాకు కేసీఆర్ అంటే అభిమానం అనేటువంటి విషయం మీద కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు చేసినటువంటి పనుల మీద కూడా ఇంకా కూడా మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నారు. కనుక ఇలాంటి మొత్తం కూడా చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అయితే కొంతమంది మీదనే వేటుపడడం ఖాయం. ఉప ఎన్నికలు రావడం ఖచ్చితంగా రాబోతున్నాయి. ఆ స్థానాల్లో అత్యధిక స్థానాలు మేమే మళ్ళీ కారు గుర్తు గెలుచుకుంటుంది అనేటువంటి ఆత్మవిశ్వాసంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు మాత్రం మొత్తానికే రాబోతున్నారు. ఆ పార్టీ గెలవడం పక్క పెట్టు, అలా ఉన్న వాళ్ళే ఎవరు కూడా ఉండే పరిస్థితి లేదు, మొత్తం కాంగ్రెస్ నడుస్తుంది అన్నటువంటి విషయం మీద వాళ్ళు చెప్తున్నారు. రైట్. థ్యాంక్ యూ నరేందర్.